అమ్మా నేను పాస్ పాస్. కంగ్రాచులేషన్స్. చెయ్యవు. నేను ఇంకా చెయ్యి కడుక్కోలా, యూరిన్ పాస్ చేశారని చెప్తున్నా. నువ్వు జీవితంలో కరెక్ట్ గా పాస్ చేసావు అదొక్కటారా? అది చేయకపోతే పొట్టొప్పి చేస్తావు. నన్నేం చేయమంటావు నాన్న? నా ముందు కూర్చున్న వాడిది యాజ్ ఇట్ ఈస్ కాపీ కొడుతున్నాను, వాడేమో పాస్ అయిపోతున్నాడు, నేనేమో ఫెయిల్ అయిపోతున్నాను. రే నీ ముందు కూర్చుని రాసిన వాడు బీకామ్, నువ్వు బిఏ. ఎలా పాస్ అయితే వస్తావురా బడుద్దాయి? ఇన్ని కబుర్లు చెప్తున్నావు. ఒక బాధ్యత గల ఫాదర్ గా నాకు బిట్లు రాసిచ్చావా? లీకేజీ క్వశ్చన్ పేపర్ తెచ్చిచ్చావా? ఒక టీచర్ కి డబ్బులు ఇచ్చి నాకు మార్కులు వేయించావా? వాడేదో డబ్బులు అడుగుతున్నాడుగా, ఇవ్వచ్చుగా. ఏమిటే నువ్వు మాట్లాడేది? వాడు మార్కులు వేసే టీచర్ కి డబ్బులు ఇమ్మంటున్నాడు. ఇవ్వచ్చుగా. ఇచ్చాను. ఆఖరికి టీచరే లైన్ లో పడింది. నాన్న వెరీ గుడ్. అయితే టీచరే లైన్ లో పడిపోయిందా? అయ్యో అమ్మా, ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. టీచరే లైన్ లో పడిపోయిందిగా, నువ్వు పాస్ అయిపోతావురా. నువ్వు ఫెయిల్ అవుతావు. నా సతీమణి, నీలాంటి భార్య ప్రతి ఒక్కడికి దొరికితే జీవితంలో విడాకులనేవే ఉండవు. ఉదయం నుండి వికీ కోసం చూస్తున్నానే, కనపడలేదు. అమ్మా వికీ ఇక్కడికి వచ్చాడా? సుచి సుచి సుచి, లౌడ్ స్పీకర్ లా అరుస్తున్నాను, రావేంటే? వస్తున్నా. ఏంట్రా? ఉదయం నుండి విక్కీ కోసం చూస్తున్నాను, నువ్వేనా చూసావా? ఈ రోజు చిల్డ్రన్స్ డే కదా, మన హీరో చిన్న పిల్లలతో కలిసి రెచ్చిపోతుంటాడు. హాయ్ డార్లింగ్, సాటర్డే విషయం గుర్తుంది. ఖచ్చితంగా ఈవినింగ్ వస్తున్నాను, మన ఇద్దరం కలుద్దాం. ఓకేనా? అబ్బాయి బాబు 24 గంటలు లవ్వే. ఆ రోజు కాఫీ డేలో చూసావా ప్రియా? అది నిన్ను లైన్ లో పెడుతూ నన్ను సైడ్ కి తెప్పించేస్తుందిరా. దాన్ని ఎలాగైనా సెట్ చేయరా. నాకు పెద్ద నచ్చల. వాడికి అన్ని ఫిగర్లు ఏంట్రా? కన్నలేదు కానీ చేగోడీలు కావాల్సి వచ్చింది. ఆ స్కెల్టన్ గాడికనా? 10 మంది ఫిగర్లతో వస్తున్నాడు ఆ గొట్టంగాడు. నీకేం తక్కువరా? ఇంతమంది ఫిగర్లు ఉన్నారు, ఒక్క ఫిగర్ నన్ను సెట్ చేసావా? అలా సెట్ చేయకుండా ఎప్పుడు చూసినా నా మనసుకు నచ్చేది వస్తుంది, నా మనసుకు నచ్చేది వస్తుంది అని చెప్తావు. అలాంటి అమ్మాయి ఈ జన్మకు రాదు. ఒకవేళ వచ్చినా ఆ అమ్మాయి నీ మనసుకు నచ్చదు. రెండు ఒకటేరా. భలే చెప్పావే. లవ్ చేయడానికి అమ్మాయిలే లేరా? కనిపించిన అమ్మాయినల్లా లవ్ చేయడం కష్టం రా. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో మంది అమ్మాయిలు చూస్తున్నాం. ఒక అమ్మాయిని చూస్తే అందంగా ఉందనిపిస్తుంది, ఒక అమ్మాయిని చూస్తే ఫ్రెండ్లీగా మాట్లాడాలనిపిస్తుంది, ఒక అమ్మాయిని చూస్తే సైడ్ కొట్టాలనిపిస్తుంది. కానీ ఎవరో ఒక అమ్మాయిని చూసినప్పుడు కింద నుంచి పై దాకా జివ్వుని షాక్ కొట్టినట్టు అవుతుంది. అలాంటి ఫీల్ పుట్టించే అమ్మాయి నాకు ఇంతవరకు కనిపించలేదురా. కనిపించినప్పుడు లవ్ చేస్తాను, తప్పకుండా కనిపిస్తుందిరా. వాడే నీ మావా? నమస్తే మావా. ఏం చేయలేదని ఐడియా ఇవ్వరా? ఇక్కడో సొరంగం తవ్వి ఆ సబ్వేలోంచి డైరెక్ట్ గా వెళ్లి అమ్మాయి బెడ్రూమ్ లోకి ధడేలు మంది దుక్తే. థ్యాంక్స్. ఎవర్రా మీరు? వీడు అంబాని, నేను అద్వాని. లోపల దేవయానుందా? అవునరా, నువ్వేంట్రా పంజగుట్ట కానిస్టేబుల్ లాగా ఎంక్వైరీలు చేస్తున్నావు? నువ్వు వాచ్మెన్ కదా, స్ట్రేట్ గా నిల్చో. ఓకే సార్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్రం నుంచి వస్తున్నాం. హీరో రవితేజ నటించే కొత్త చిత్రం ఖతర్నాక్ కి ఈ ఇల్లు కావాలి. అది మ్యాటర్. ఖతర్నాక్ సినిమా కోసం అని ఖతర్నాక్ లాంటి ఇల్లు కోసం ఈ ఏరియా అంతా వెతకం, ఎక్కడ కనపడలా. ఈ ఇల్లు ఖతర్నాక్ గా ఉంది. అరే వికీ, ఇల్లేనా బాల్కన్ నుంచి వెళ్ళి ఆ బెడ్రూమ్ లో లైట్ వేసే సీను అది? సినిమాలోనయ్యా. ఓ సినిమాలో సింగిల్ ఎపిసోడ్ మ్యాటర్ ని డైలీ సీరియల్ చేస్తున్నా. సరే, ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా అమ్మగారు అయ్యగారు బెజవాడలో ఉంటున్నారు. వాళ్ళ ఒక్కగానొక్క కూతురైన చిన్నమ్మ గారు ఇక్కడ ఉంటున్నారు. సరే, మీ చిన్నమ్మ గారి నంబర్ చెప్పు. 24342000 మర్చిపోకు. మర్చిపోకూడదు. 24342000 24342000. గుడి వస్తుందిరా. గుడి రావడం ఏంట్రా గుడ్డేదవా? కాదురా, ఆ రోజు గుళ్ళో చూసావే నీ ఫిగర్. అమ్మాయి ఇక్కడగా వచ్చిందిరా మన కాలేజ్. కొత్తగా ఫిగర్ వచ్చిందిరా. పిలవండి రా, ర్యాక్ చేద్దాం. ఏ బ్లాకీ, నిన్నే ఇట్రా. ఎస్. ఏయ్, నీ పేరేంటి? స్వప్న. నీ హైట్ ఎంత? 5'4". ఏయ్, నీ వెయిట్ ఎంత? 60. ఏ డిపార్ట్మెంట్? ఈ కాలేజీకి కొత్తగా వచ్చిన ట్రైనింగ్ లెక్చరర్ని. పాప ఏమంటుంది? కొత్తగా వచ్చిన లెక్చరర్. గుడ్ మార్నింగ్ లెక్చరర్. అది ఆ దేవుడు చూడు మామ,
నీకు నచ్చిన అమ్మాయిని ఇచ్చాడు అనుకుని మేమందరం సంతోషపడ్డాం. కానీ ఇప్పుడు అమ్మాయి నీకన్నా 3 ఏళ్ళు పెద్దని తెలిసి అందరం షాక్ అయ్యాం. ఫోన్లే మామ, ఈ అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి. పెద్దమ్మాయిని లవ్ చేయడం తప్పు. తప్పే. ఏంటి తప్పు? పెద్దమ్మాయిని లవ్ చేయకూడదని ఎక్కడైనా రూల్ ఉందా? ఏ పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో తప్పే ఉంది? షేక్స్పియర్ ఆయనకంటే పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోలేదా? మహాత్మా గాంధీ ఆయనకంటే పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోలేదా? ఏ మన సచిన్ టెండూల్కర్ తనకంటే పెద్దమ్మాయిని పెళ్లి చేసుకోలేదా? దాన్నెవరూ తప్పలేదుగా. పెద్ద చెప్పొచ్చు. రేయ్, వాడు చెప్పేది వీడు చెప్పేది అంతెందుకు, నేను చెప్పేది కూడా వినుకు. నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి. నేను ఇంతసేపటి నుంచి నాకంటే పెద్ద అమ్మాయిని లవ్ చెయ్యాలా వద్దా అని ఆలోచించట్లేదు. ఆ అమ్మాయిని ఎలా లవ్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఏంట్రా వీడు? ఇప్పుడు డిసైడ్ అయ్యాను. హలో, హలో, నాకు మీరంటే చాలా ఇష్టం. నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను. రేపు నేను మిమ్మల్ని మీట్ అవుతాను. ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? రాంగ్ నంబర్ కి చేసినట్టున్నావు. పెట్టే. హలో హలో హలో, ఫోన్ పెట్టేకండి. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. నువ్వెవరో కూడా నాకు తెలీదు. నీతో ఎందుకు మాట్లాడాలి? నేను స్టైల్లో రజనీకాంత్ నండి. చూడడానికి కమలాసంలో ఉంటాను. ఛీ, స్టూపిడ్. 25 సంవత్సరాల క్రితం చెప్పాల్సిన డైలాగ్ ఇప్పుడు చెప్తే ఫోన్ కట్ చేయక ఏం చేస్తుంది? సరే, నువ్వు ఆ అమ్మాయిని లవ్ చేయాలని ఫిక్స్ అయిపోయావు. రేపు ఆ అమ్మాయిని కలవబోయే ముందు స్టైల్ గా తయారై మన్మథుల్లా వెళ్ళు. ఏంట్రా విషయం? కొంచెం అందరికి అర్థమయ్యేలా చెప్పు. నీకు ఇంగ్లీష్ అర్థం కదా? తనకి పెళ్లి ఫిక్స్ అయింది. షీఈస్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. సీరియస్ గానా? కంగ్రాట్స్ యార్, చెప్పలేదే. వాట్ ఆర్ యు సేయింగ్? వాడు జ్యూస్ లో ఉప్పు తక్కువైంది అంటున్నాడు. లూస్. దానికి పెళ్లి ఫిక్స్ అయిందని చెప్తున్నాగా. మరి మన పళ్ళె ఎప్పుడు డార్లింగ్? వచ్చావా, నాతో తిరిగావా, అడిగింది కొనిచ్చావా, ఇలా తడిమావా, అంతటితో ఆపే. పెళ్లి గురించి మాత్రం అస్సలు అడగొద్దు. ఇదే నేను ఎక్స్పెక్ట్ చేశాను. అందుకే నేను నిన్ను లైక్ చేశాను. మెట్రో లైన్ వచ్చింది. వచ్చిందిరా, నీ ఎత్తు పళ్ళు చూసి రివర్స్ లో వెళ్ళిపోయింది. ఇంత పెద్ద సోడా బుట్టి కలజోడు పెట్టుకున్నావు, ఎవడ్రా వీడు? సరే, నువ్వు సుబ్బు కదా? నువ్వు బాబాయ్ కదా? ఈ మ్యాటర్ ఊరంతా తెలిసిపోయిందిరా. ఎక్కువ మాట్లాడుకు. నువ్వు సూర్యుడు కదా? పాప సూపర్ గా ఉంది. పేరు సుచ్చిరే కదా? చచ్చిపోయావనుకో నా పంచికి చచ్చిపోతా. ఏంట్రా మీద చెయ్యి వేశారు. ఏం చేస్తావు? ఈడి పళ్ళేంట్రా ఏనుగుదంతలాగా కొడతాడేమో. నోట్లో నోరెట్టకండి కొరుకుతాడు. త్వరగా విక్కీకి ఫోన్ వాడికి ఎన్నిసార్లు ఫోన్ చేయమంటావు? చేరా ఫోన్ చేరా. లేడీస్ తో గొడవ. ఇదిగోండి ఈ అమ్మాయి గద్ది. ఇదిగో చంటి పిల్లడికే కొట్టించావు. నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? ఎవర్రా నువ్వు? నిజంగా గుర్తుపట్ల? ఏం కాలేదు నాన్న, ఏం కాలేదు. నిన్ను చూడగానే గుర్తుపట్టడానికి స్టాలిన్ చిరంజీవా పోకిరి మహేష్ బాబా ఎల్లే. వాడికి ఫోన్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతాను. అసలు ఎక్కడికి వెళ్ళుంటాడు? రేయ్, నువ్వు ఇంకా పోలేదు. ఇంకా గుర్తుకురాలా? అది మరి లే. రేయ్, ఏంట్రా ఇది? తన్ని ఇంప్రెస్ చేయడానికి అయ్యో, నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రేమ పిచ్చి పట్టింది. రేయ్, ఇలాంటి పిచ్చి పిచ్చి గెటప్పులు వేస్తే ముష్టాడు అనుకొని చిల్లరేస్తారు. ఆ చిల్లర తీసుకుని వెళ్ళి ఇరానీ హోటల్లో కూర్చొని టీ తాగు. ఏంట్రా వీడి భూతద్దాలు దంతాలు? గడప చూడు, సత్యమేశంలో కమలాసన్ లాగా. ఇప్పుడు చూడు. అది మరి ఇప్పుడు చూడండి అమ్మా మన పర్ఫార్మెన్స్. ఎక్స్క్యూజ్ మీ. హలో మేడం. ఎస్టర్డే ఫోన్ కాల్ పల్లోడు నైట్ సేయింగ్ లవ్ ఇట్స్ మీ. ఫోన్ కాలా? యా, ఎస్టర్డే. హలో, నాకు మీరంటే చాలా ఇష్టం. నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను. రేపు నేను మిమ్మల్ని మీట్ అవుతాను. నేను స్టైల్లో రజనీకాంత్ నండి. చూడడానికి కమలాసంలో ఉంటాను. స్టైల్లో నువ్వు రజనీవా? యా, వన్ నిమిట్. ఓకే. మరైతే కమలాసన్ సంగతి? కళ్యాణ్ రాముడి సినిమాలో కమల్లో ఉంటానని చెప్పాను. ఈ లోపల ఫోన్ కట్ చేశారు. నాన్సెన్స్. పర్లేదండి, ఇది తీసుకోండి. మేడం మేడం ప్లీజ్ ప్లీజ్ మేడం, నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్. ఐమ్ సారీ మేడం, సారీ మేడం 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 ప్లీజ్ మేడం. పోరా.
మేడం 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 ప్లీజ్ మేడం 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 అర్థం చేయండి మేడం ప్లీజ్. అది ట్రూ లవ్ మేడం. చెప్తున్నాను, ఇలా నన్ను డిస్టర్బ్ చేసావంటే పోలీసులో కంప్లైంట్ ఇస్తాను. మీరు సీఎం కైనా కంప్లైంట్ చేసుకోండి మేడం, కానీ నన్ను మాత్రం కాదనకండి. ఛే! ఏయ్, ఈ పాట లిరిక్స్ ఏమన్నా తెలుసా నీకు? తెలీదు. నువ్వేం చేస్తావు నాకు తెలీదు. నాకు ఇప్పుడు అర్జెంట్ గా ఈ లిరిక్ మార్చుకోవడానికి 4 డ్రెస్సులు కావాలి. వాటితో రా పో. రాజేశ్వరి గారు అయ్యో బుద్ధుందా? అసలు ఏమనుకుంటున్నావు? ఎంత పొగరు నీకు? పబ్లిక్ లో ఎలాగైనా బిహేవ్ చేసేది? అసలు పరిచయం లేని అమ్మాయితో ఆడడం పాడడం మీద చేయడం ఏంటిదంతా? హా? నువ్వెవరో నాకు తెలీదు, నిన్నంతవరకు చూడనే లేదు. అసలు ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నీ భూతద్దాలు పళ్ళు నీ మొహానికి లవ్ కావాల్సి వచ్చిందా? లేదండి నేను Just shut up. Don't be a fool and behave like a joker. ఒక్క నిమిషం. ఏంటి ఏంటి? ఏంట్రా ఇది? అయ్యో నాన్న, వాడు అక్కడున్నాడు. ఎరా నువ్వు ఈ కళ్ళజోడు పెట్టుకుని ఆ అమ్మాయిని చూసే ఐ లవ్ యూ అని చెప్పావా, లేకపోతే ఇంకెవరినైనా చూసి చెప్పావా? కళ్ళజోడు సరే, పళ్ళు పళ్ళు ఏమిటండి పళ్ళు రాలేయా? రాలేదే, రాలతాయని జాగ్రత్త పట్ట. అవునా? బావే, ఒకవేళ అసహ్యంగా వెళ్ళాలనుకుంటే వీని పంపచ్చుగా. వేషం వేయాలనేది నా ఉద్దేశం కాదు. నా మనసులో ఉన్న ప్రేమకు ఒక రూపాన్ని ఇచ్చాను. వాడే పళ్ళోడు. నా అందాన్ని చూసి అమ్మాయి ప్రేమించకూడదు, నా మనసును చూసి ప్రేమించాలి. అదే నిజమైన ప్రేమ. మనసా? అదేంటది? రే, ఇప్పుడు అమ్మాయిలందరూ కారు ఉందా, క్రెడిట్ కార్డు ఉందా, కార్డులో క్యాష్ ఉందా, కనీసం ఫ్లాట్ ఉందా, ఇవన్నీ చూసి లవ్ చేస్తున్నారా? ఊరికి అమ్మాయిల గురించి తప్పుగా మాట్లాడకు. ఒక అమ్మాయి నువ్వెంత సిన్సియర్ గా ప్రేమిస్తున్నావో ఆ అమ్మాయికి అర్థమయ్యేలా చెప్తే ఆ అమ్మాయి ఐశ్వర్య రాయ్ అయినా అభిషేక్ బచ్చన్ వదిలేసి నీ వెనకాలే వచ్చేస్తుంది. ఇప్పుడు అభిషేక్ బచ్చన్ కూడా వదిలేసిందా? వాడు చెప్పే అమ్మాయిలు ఉన్నారు, కానీ అలాగే మంచి మనసుండి తనకు నచ్చిన పడితే వాడి కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడే అమ్మాయిలు ఉన్నారు. అలాంటి అమ్మాయిని నేను కోరుకుంటున్నాను. అందుకే ఈ వేషం వేశాను. ఒక అమ్మాయి కోసం గెటప్ వేయాలని డిసైడ్ అయిపోయావు. మరి లోపల చెట్లో ముస్టోడి వేసిన ఎందుకురా? అదే నేను గెటప్ వేశాను అనుకో, ఏ అంబానీ కూతురునో టాటా బిర్లా కూతురునో లవ్ చేసి లైఫ్ లో సెటిల్ అయిపోయి ఉండేవాడి. రే, అంబానీ కూతురు చేసుకుని గొప్పవాడివి కావాలని నువ్వు అనుకుంటున్నావు. మనసుకి నచ్చిన అమ్మాయిని చేసుకుని అంబానీని కావాలని నేను అనుకుంటున్నాను. అవుతాను రా. నీ గెటప్ తో అమ్మాయిని పడేస్తానని తెగ బిల్డప్లు ఇచ్చావు. ఇప్పుడేంట్రా సైలెంట్ అయిపోయావు? ఫోన్ చేసుకోవాలి. రే, ఐఎమ్ వెరీ సారీ పళ్ళోడు అని మెసేజ్ పంపించాను. హలో, నేను స్వప్నని. పల్లోడా? చెప్పండి. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. సారీ, ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను ఇంతవరకు ఎవరిని తిట్టింది లేదు, కొట్టింది లేదు. ఎవరో ఏంటో తెలియని వ్యక్తి నలుగురు ముందు అలా బిహేవ్ చేస్తే నేనే కాదు, ఏ అమ్మాయి అయినా అదే పని చేస్తుంది. ఆ రోజు నిన్ను కొట్టినందుకు ఇంటికెళ్ళి చాలా బాధపడ్డాను. అందుకే నీకు సారీ చెప్తామని రమ్మన్నాను. పర్లేదండి, కొట్టింది మీరేగా, ఇంకెవరు కొట్టారంటే అది నేను ఆ రోజు మర్చిపోయానండి. కానీ మిమ్మల్ని మాత్రం మర్చిపోలేనండి. బేసిక్ గా నీకు ఏ అమ్మాయితోనూ పరిచయం లేదనుకుంటా, అందుకే ఇలా లవ్ గివ్ అని టైం వేస్ట్ చేసుకుంటున్నావు. కానీ నాకు దీనికి టైం లేదు. ముందు ఒక అమ్మాయితో ఫ్రెండ్లీగా మూవ్ అవడం నేర్చుకో. అప్పుడే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలరు. అది ముందు తెలుసుకో. ఎనీవే, జస్ట్ లీవ్ ఇట్. ఇక మనం కలవక్కర్లేదు. బాయ్. ఏంటి, ఒక్క నిమిషం. నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరుగా? ఏంటి? లవర్ గా కాదు, మనం ఫ్రెండ్స్ గా ఉందాం. అప్పుడే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలం అనేగా. అరే ఏంటండి, అస్క్రీన్ నుంచి నా డైలాగులని కరెక్ట్ గా మీరే చెప్తున్నారు. జెరాక్స్ లాగా దించి పారేస్తున్నారు. మన ఇద్దరు మనసుల మధ్య ఒక వేవ్ లో సూపర్ సెట్ అయ్యి చూసారా? నువ్వు పెద్ద మెంటల్వి. ఒకసారి చెప్తే నీ బ్రెయిన్ ఎక్కదా? అండి, నేను చెప్పేది మీకు ఎక్కట్లేదండి. ప్లీజ్ అండి నన్ను ఫ్రెండ్గా ఒప్పుకోండి. ప్లీజ్ అండి. నేను మంచోనండి. నేను డిస్టర్బ్ చేయదని చెప్పానా? నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదండి. నేను డిస్టర్బ్ చేయట్లేదు. అయ్యో, నీతో మాట్లాడాలనుకోవడం తప్పైపోయింది. ఫేస్ చూస్తేనే ఒప్పుకోండి. ప్లీజ్ అండి. ఏమండి ప్లీజ్.